మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం రమావత్ మధు అకౌంట్ సీజ్ చేశారు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ. రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్లకు చెందిన అకౌంట్ల డీటెయిల్స్ ఇవ్వాల్సిన బ్యాంకులకు, ఇన్ఫాక్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలంటూ బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. దాంతోపాటు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్లను కూడా పరిశీలించారు పోలీసులు. రమావత్ అకౌంట్ నుంచి శివ చౌహాన్కు 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. డబ్బులు అకౌంట్లో పడిన వెంటనే శివ చౌహాన్ విత్డ్రా చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కీలకమైన డెవలప్మెంట్. కొద్దిసేపటి క్రితం నాకు నా కుటుంబానికి ఏం సంబంధం లేదు అని చెప్పి మంగ్లీ చెబుతూ ఉంటే ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్. ఏంటది? శివ చౌహాన్, మంగ్లీ సోదరుడు శివ చౌహాన్కు సంబంధించి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్లు కూడా పరిశీలించారు పోలీసులు. రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్కు 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం జరుగుతుంది. ఇన్నారెడ్డికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఇన్నారెడ్డిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ డెవలప్మెంట్ ఉంది? ఎందుకు ఇటువంటి డెవలప్మెంట్ ఉంది? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. కేవలం పరిశీలిస్తున్న సందర్భం మాత్రమేనా, లేకపోతే పాత్ర కూడా ఉందా? సాధారణంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి జరుగుతూ ఉంటాయి. కాస్త తెలిసిన వాళ్ళు అనుకోండి జరగచ్చు కాక పూర్తిగా అలాని కూడా కొట్టిపారేయడం, అలా చెప్పి యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఉన్న సినారియోలో. కాబట్టి శివ చౌహాన్ పాత్ర ఉందా? ఇలా ఇటువంటి సందర్భం శివ చౌహాన్ పాత్రకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పుడు కూపీ లాగే అవకాశం ఉంది. శివ చౌహాన్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య జరిగింది నార్మల్ ట్రాన్సాక్షన్ అయినా మొత్తం 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఇక్కడ వినిపిస్తున్న తరుణంలో రమావత్ మధు అలాగే శివ చౌహాన్కి మధ్య ఆ 3 ట్రాన్సాక్షన్స్ ఏంటి? పెద్ద మొత్తంలో ఏమైనా అమౌంట్ ఉందా? ఎందుకంటే 3 ట్రాన్సాక్షన్స్ అనేది వినిపిస్తున్నమాట. కాబట్టి బియాండ్ ఇంకేమైనా ఉందా? మధు అకౌంట్ నుంచి మధు కావచ్చు, హిమకాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరి పాత్ర బయటపడే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా, ఎందుకంటే ఈడీ రంగంలోకి దిగే అవకాశం గురించి మాట్లాడుకున్న సందర్భం, ఈడీ రంగప్రవేశం గురించి మాట్లాడుకుంటే క్రమం ఉంది. దీని తర్వాత స్పెషల్ టీమ్స్ ఇంకా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇది కనుక ఇంకా భారీ స్థాయిలోకి ఇన్వెస్టిగేషన్ వెళ్తే, ఇంకా ఇన్డెప్త్గా జరిగితే ఒక్కొక్కరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరి పాత్ర ఏంటి? ఇంతకీ మంగ్లీ పాత్ర, ఇక్కడ మంగ్లీ గురించి క్వశ్చన్ వినిపిస్తున్న తరుణంలో మంగ్లీ పాత్ర ఉందా లేదా? మంగ్లీ మాత్రం నాకు సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. బట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరి పాత్ర ఏంటి అండ్ ఎవరికి క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంది? ఎవరి పాత్ర ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? అఫ్కోర్స్ మంగ్లీకి లేకపోవచ్చేమో, కానీ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ పాత్ర ఏమైనా ఉందా? యాజ్ ఆఫ్ నౌ ఈ 3 ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి 3 ట్రాన్సాక్షన్స్ ఏమై ఉండొచ్చు? మధుకి శివ చౌహాన్కి మధ్య ఉన్న ట్రాన్సాక్షన్స్, ఆ 3 ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అయి ఉండొచ్చు? సాధారణంగా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ జరగడంలో తప్పు లేదు. బట్ ఇది ఫ్రెండ్షిప్పా లేకపోతే బియాండ్ ఫ్రెండ్షిప్పా? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంగ్లీ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి మైక్రో ఫైనాన్స్ స్కామ్పై మంగ్లీ రియాక్ట్ అయ్యారు. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యమేవ జయతే అంటూ మంగ్లీ లెటర్ రిలీజ్ చేశారు. మధు దుర్మార్గుడు, తెలియక స్నేహం చేశానని చెప్పి మంగ్లీ అంటున్నారు. మధు బతిమలాడాడు కాబట్టే వాళ్ళ ఇంటికి భోజనం చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరిగింది అంటూ మంగ్లీ అక్కడ ఒప్పుకున్న సందర్భం. ఒక్క పూట భోజనం చేసినందుకే క్షోభ అనుభవిస్తున్నా అంటూ మంగ్లీ చెప్పుకొచ్చారు. రమావత్ మధు చేసిన మోసాలతో తనకు సంబంధం లేదు అంటూ కూడా మంగ్లీ చెప్పుకొచ్చారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు నిర్మల ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నిర్మల, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎటువంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది నిర్మల? ఎస్ సచిన్, మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో మాత్రము బిగ్ ట్విస్టే చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రమావత్ మధు అకౌంట్ ను సీజ్ చేశారని సైబరాబాద్ నుంచి మాత్రము చెప్తూ ఉన్నారు. అదే విధంగా రమావత్ మధు అలాగే హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ కు చెందినటువంటి అకౌంట్లను కూడా సీజ్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అకౌంట్ల వివరాలను ఇవ్వాల్సిన బ్యాంకులకు పోలీసులు అయితే లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లు ఏవేవైతే ఉన్నాయో ఆ అకౌంట్లు అన్ని కూడా సీజ్ చేయడానికి ఆ బ్యాంకులకు కూడా పోలీసులు అయితే లేఖ రాశారు. మరి బ్యాంకు నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అయితే అకౌంట్ ను కూడా పరిశీలించారు పోలీసులు. కానీ ఓ పక్క చూస్తే మంగ్లీ సోదరుడు నేను కాదు, ఆ శివ చౌహాన్ ని వేరే వాళ్ళను చూసి మీరు నేను అనుకుంటున్నారు,
నాకు అసలు సంబంధం లేదని ఓ పక్క నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఈ శివ చౌహాన్. అయితే మరి రమావత్ అకౌంట్ నుంచి అలాగే శివ చౌహాన్ అకౌంట్ కు 3 సార్లు కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే కూడా శివ చౌహాన్ విత్డ్రా చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం కూడా జరిగింది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు ఇటు పోలీసులు. అదే విధంగా బాధితులు కూడా ఎవిడెన్స్ అన్ని కూడా బయట పెడుతూ ఉండడంతో మరి పోలీసులు అయితే ఈ కేసు విషయంలో వాళ్ళైతే ఒక దూకుడు పెంచారని అనుకోవచ్చు. ఖచ్చితంగా మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ పైన అలాగే రమావత్ మధు పైన మొత్తం కూడా హిమకాంత్ రెడ్డి వీళ్ళందరి పైన కూడా సీరియస్ గానే యాక్షన్ తీసుకునే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఇటు బ్యాంకుకు సంబంధించి అకౌంట్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ ను కూడా సేకరించే పనిలోనే పోలీసులు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. సచిన్, ఓ పక్క కొన్ని వందల మంది కూడా అందరు గిరిజనులే అవ్వడంతో కూడా బాధితులైతే వాళ్ళ ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు వాళ్ళు బలవన్మరణానికి కూడా పాల్పడుతూ ఉన్నారు. కొంతమంది హార్ట్ అటాక్ గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ కేసును సీరియస్ గానే తీసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిర్మల, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటే క్రమం ఎవరైనా ఇప్పుడే కనుక చూడండి అంటే ఒక్కసారి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మంగ్లీ బ్రదర్ శివ చౌహాన్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం, ఇంకా చెప్పాలంటే నిన్న ఇటు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. శివ చౌహాన్ తన పాత్ర లేదు అని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 3 ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. ఇది వినిపిస్తున్న మాట. ఒకవేళ ఆ 3 ట్రాన్సాక్షన్స్ ఏమై ఉండొచ్చు, ఎంత మేరకు ఉండుండొచ్చు, లక్షల్లో ఉన్నాయా లేకపోతే అఫ్కోర్స్ దాదాపు లక్షలకు పరిమితం అవకాశం ఉంది. ఎందుకంటే కోట్లలో ట్రాన్సాక్షన్స్ 3 ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం నో బిగ్ ఛాన్స్, అంతే కదా. సో అటువంటి సందర్భంలో ఈ 3 ట్రాన్సాక్షన్స్ ఎందుకోసం అయి ఉండొచ్చు అనేది ఇక్కడ వినిపించే మాట. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుంటే కనుక గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఫినాన్సింగ్ అలాగే మైక్రో ఫినాన్స్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి మంగ్లీ, ఆమె సోదరుడు శివ, ఇంకొందరు పలువురి దగ్గర పెట్టుబడులు సేకరించారనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. బట్ మంగ్లీ మాత్రం తన ప్రస్తావన కావచ్చు లేకపోతే తనకి ఎటువంటి తన పాత్ర ఎక్కడ లేదు అని చెప్తున్నారు. అలాగే తన సోదరుడి పాత్ర కూడా లేదు అని చెప్తున్నారు. బట్ ఇక్కడేంటి, నెలకి 3 నుంచి 5% లాభాలు ఇస్తామని నమ్మించి 100 నుంచి 150 మంది దగ్గర దాదాపుగా 10 కోట్ల మేర వసూలు చేశారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితుల తరపున సుబ్బారావు అనే న్యాయవాది కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో రమావత్ మధు A1గా ఉన్నారు. మంగ్లీ సోదరుడు శివ A4గా అని చెప్తూ ఉన్నారు. మంగ్లీకి సంబంధించి కూడా పేరు వస్తుంది అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. అయితే చీటింగ్ క్రిమినల్ కుట్ర కింద కేసు నమోదయ్యాయి. డబ్బులు అడిగినందుకు మంగ్లీ సోదరుడు శివ తమను ప్రమాదంలో చంపేస్తామని బెదిరించారని చెప్పి సుబ్బారావు ఆరోపించిన సందర్భం. ఇలా ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇంకా ఈ డీటెయిల్గా జరుగుతూ ఉంది. రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది. బాధితులు బయటకు వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. మా దగ్గర ఉన్న డబ్బులు, మా దగ్గర ఉన్న బంగారం, ఇన్ఫ్యాక్ట్ బంగారాన్ని తాకట్టు పెట్టి బంగారాన్ని అమ్మేసి మేము డబ్బులు చెల్లించాము. ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది ఓకే 1 నెల 2 నెలలు బాగానే ఇచ్చాడు, వడ్డీ బాగానే వచ్చింది, ₹1,00,000 లేకపోతే 70,000 ఇస్తే కనుక వాడు ఇప్పుడు ₹1,00,000 అనుకుంటే నెలకి ₹10,000 చొప్పున ఇచ్చాడు, ఒక 2-3 నెలలు ఇచ్చారు బాగానే. ఇక అది చూసి మేము మళ్ళీ ఇన్వెస్ట్ చేసాం, మరికొంత ఇన్వెస్ట్ చేసాము. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి, వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తీసుకొచ్చి ఇటు మధు కావచ్చు లేకపోతే వీళ్ళ గ్రూప్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాము. ఆ తర్వాత మాకు వడ్డీ లేదు, అసలు ఏదీ లేదు, పూర్తిగా నెట్టేట మునిగిపోయాము. ₹1,00,000 పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక 2 నెలలు ఒక 10,000 ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత మాకు అసలు లేదు, వడ్డీ లేదు. ఈ 2-3 నెలలు మాకు ఆశ చూపి ఓకే ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి మేము ఇన్ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ నుంచి అలాగే వేరే వాళ్ళ నుంచి కుటుంబ సభ్యుల నుంచి అప్పు తీసుకొచ్చి మరి తిన చేతుల్లో పెట్టాము. పెట్టిన తర్వాత మాకెక్కడ ₹1 రాలేదు. ఇప్పుడు మా ఆస్తులు అమ్ముకున్నా కూడా తిరిగిచ్చే ప్రసక్తి, ఇన్ఫ్యాక్ట్ తిరిగిచ్చే ఆ సిచ్యువేషన్స్ లేవు. ఈ క్రమంలోనే అప్పుల వాళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నారని చెప్పి ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని ఒక మాటలో చెప్పాలంటే డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి నిలదీస్తున్నారు. దీంతో పరిస్థితులు తట్టుకోలేక కొన్ని గుండెలు ఆగిపోతున్నాయి. కొంతమంది భయంతో బతుకుతున్నారు. కొంతమంది అయితే ఇలాగే ఎవరెవరి నుంచో తీసుకొచ్చి అప్పులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అసలు లేదు, వడ్డీ లేదు, ఏమీ లేదు, పైపెచ్చు అప్పుల వాళ్ళు వచ్చి మమ్మల్ని పీక్కు తింటున్నారు. ఇక మాకేం చేయాలో తెలియక, మాకేం చేయాలో పాలుపోవటం లేదని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకుని మరీ ఏడుస్తున్నారు. దీంట్లో
మంగ్లీ పాత్ర ఉందా లేదా, లేకపోతే మంగ్లీ తమ్ముడు శివ పాత్ర ఉందా లేదా, ఇదంతా కాదు కదా విషయం. మంగ్లీ పాత్ర ఉందో లేదో ఆబ్వియస్లీ తేల్చాల్సిందే, శివ పాత్ర ఉందా లేదో తేలాల్సిందే. కానీ ఇక్కడ ఎవరి పాత్ర తేలినా కూడా ముందుగా తేలాల్సిందేంటి, ఎవరు ఎంత పందుకొక్కుల్లా తిన్నారు. బహుశా పందుకొక్క అయినా కొంచెం జాగ్రత్తగానే ఉంటుంది, తనకి ఎంత కావాలో అంతే దాచుకుంటుంది, మిగిలినది ఏమైనా ఉంటే పక్కన పెట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళు దానికి మించి అసలు ఏ జంతువుతో పోల్చడానికి లేదు, ఈ మధుని ఈ బ్యాచ్ని. మనుషుల మీరు అసలు ఎవడైనా పట్టెడు అన్నం తింటాడు, నోట్ల కట్టలు తింటారా పోనీ మీరు? మనుషుల డబ్బులు దోచుకొని ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉంటే మాట్లాడరే. ఆఫ్కోర్స్ జైల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అదే జరుగుతూ ఉంది. కానీ ఫస్ట్ బయటకు రావాల్సింది ఏంటి, అధికారులు చేయాల్సిందేంటి, మంగ్లీ పాత్ర ఉందా శివ పాత్ర ఉందా పక్కన పెట్టండి, వాళ్ళ పాత్ర ఉందా లేదా ఆబ్వియస్లీ తేల్చాల్సిందే. కానీ బాధితులకు డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ ముఖాన్ని కొడితే పాపం బహుశా మాట కాస్త కట్టంగా అనిపించచ్చు కాక మీరు చేస్తూ ఉన్నారు, కాదని కాదు. అధికారులు అందరినీ ఆపాదించడం కాదు, కానీ ఎక్కడైనా అలసత్వంగా ఉన్న అధికారులు ఉంటే మాత్రం వెంటనే మేల్కొండి. మీరు మేల్కొనకపోతే సమాజం మేల్కొంటే బాగోదు, మీరు మేల్కొనకపోతే సమాజం మేల్కొంటే బాగోదు. సమాజం మేల్కొంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీరు డబ్బులు పిండి ఎవరైతే కుమ్మక్కయ్యి వాళ్ళ నోట్ల కట్టలు వాళ్ళ నోట్లో కుక్కున్నారో కక్కించండి వాళ్ళ చేత. అది ఇక్కడికి ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయిందా, లేకపోతే దాని ఏంటంటూ ఉంటారు బిట్ కాయిన్స్, దీని ఏదో అంటూ ఉంటారు బిట్ కాయిన్స్ వాటిని కూడా, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా కాదు, దీని ఏదో అంటూ ఉంటారు. సో దీన్నిలాగా ఈ రూపంలో మరల్చేరా ఎక్కడికి వెళ్ళిపోయింది. తీసుకోండి, ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకోండి. బహుశా మీకు అనిపించవచ్చు మీకే ఉంది చాలా ఈజీగా అనేసి చెప్పి. ఎస్, ఈరోజు వాళ్ళ బాధితుల బాధ వింటే అనడానికి ఈజీ కావచ్చు, కానీ వాస్తవం కదా. మీరు వారిని జైల్లో పెట్టి, మధుని జైల్లో పెట్టి మేపుతున్నామా మనం, మేపాల వాళ్ళని. ఇంతమంది డబ్బులు తిన్న తర్వాత వాళ్ళకి అన్నం విలువ తెలియాలి కదా. మన డబ్బులతో మన ట్యాక్సులతో ఇంకా మేపుతూ ఉంటే ఏమంటే ఏమర్థం ఇది? జరగాల్సిన న్యాయం ప్రస్తుతం బాధితులకు డబ్బులు అందాలి, ఇది ఎవరేమనుకున్నా ఫస్ట్ డిమాండ్. ఆ తర్వాత మంగ్లీ పాత్ర ఉందా, శివ పాత్ర ఉందా, శివ చౌహాన్ పాత్ర ఉందా, ఇంకెవరున్నారో లాగాల్సిందే. ఎవరు ఎంత పెద్ద స్థాయిలో పొలిటీషియన్స్ ఉన్నా బయటపడాల్సిందే. ఇఫ్ ఎట్ ఆల్ పొలిటీషియన్స్ ఉన్న పాత్ర బయటపడాల్సిందే. అండ్ వీ విల్ నాట్ టేక్ రెస్ట్ యాజ్ అన్ జర్నలిస్ట్గా ఈ విషయంలో, ఎందుకంటే వందలాది మంది బాధితులు కదా, గొంతు వినిపిస్తూనే ఉంటుంది.